హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో శివరాత్రి పండుగ రోజు శివలింగాన్ని ఏ ఏ ద్రవ్యాలతో పూజించాలి, అఖండ దీపం ఎలా వెలిగించాలి, కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి, రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలి, ఈ శివరాత్రి పండుగ రోజు మనము ఉపవాసం ఉండి పూజ చేయాలా, లేదంటే ఉపవాసం లేకపోయినా అభిషేకాలు పూజలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, తప్పకుండా జాగరణ ఉండాలా, ఒకవేళ జాగరణ లేకపోయినా పర్వాలేదా అనే కొన్ని సందేహాలు ఉన్నాయి కదండి. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను. చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. శివరాత్రి ముందు రోజే మనము మారేడు దళాలు, బిల్వ దళాలు తప్పనిసరిగా పూజకు శుభ్రం చేసి పెట్టుకోవాలి. శివరాత్రి రోజు సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి వాకిటిని, ఇంటిని, పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని ఇలా ప్రత్యేకమైన పీఠం సిద్ధం చేసుకోవాలి. పీఠం మీద శివపార్వతులు చిత్రపటానికి పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించి ఆ చిత్రపటాన్ని ఆ పీఠం మీద ఇలా ఉంచాలి. మామూలుగా పూజ గదిలో కూడా చక్కగా ముందు రోజే, అంటే మనకి మంగళవారం వస్తుందండి, ఈరోజు సోమవారం రోజే పూజ గదిని శుభ్రం చేసుకొని చిత్రపటాలకు, విగ్రహాలకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత బుధవారం రోజు ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు. ముందుగా 2 దీపాలు వెలిగించేదానికి చక్కగా ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ దీపాలను కూడా అటువైపు ఇటువైపు పెట్టి ఆ తర్వాత పసుపు కుంకుమలు సమర్పించి చిన్న వినాయక స్వామి విగ్రహం ఉందండి. ముందుగా అయితే వినాయక స్వామికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయక స్వామి విగ్రహాన్ని కూడా పూజలో పెడుతున్నాను. తరువాత స్వామి అమ్మవార్ల చిత్రపటానికి పువ్వులతో అలంకరించాలి. మనము అభిషేకాలు, అఖండ దీపము మరియు కొబ్బరి దీపము అలా సపరేట్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా సపరేట్గా పీఠాన్ని సిద్ధం చేసుకోవచ్చండి. అవేమీ పెట్టుకోకుండా మనము పూజ ఒకటే చేసుకోవాలి అనుకున్నప్పుడు పూజ గదిలోనే చక్కగా చేసుకోవచ్చండి. ఎంత పెద్ద పూజ చేసుకోవాలనుకున్నా ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పూజ ఎందుకు చేసుకోవాలంటే మనము చేసేటువంటి పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని ముందుగా విఘ్నేశ్వరునికైతే పూజ చేసుకోవాలి. 2 దీపాలు ఏర్పాటు చేసుకున్నాం కదండి. మీ వీలును బట్టి ఆ దీపాలలో స్వచ్ఛమైన ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ దీపాలలో ఉంచి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ ఆ దీపాలను వెలిగించాలి. వెలిగించిన వెంటనే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. నేనైతే ఇది హాల్లో పెడుతున్నానండి. మాదైతే పూజ గది చిన్నది. ముందుగా అయితే పూజ గదిని శివరాత్రి రోజు పువ్వులతో అలంకరించి అక్కడ దీపారాధన చేసి ఆ తరువాత ఇక్కడ పీఠం సిద్ధం చేసుకునే ముందుగా పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పసుపు కుంకుమలు అలంకరించి ఆ తరువాత పీఠాన్ని సిద్ధం చేసుకున్నాను. మీకు ఒకవేళ పూజ గది పెద్దగా ఉంటే పూజ గదిలో కూడా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించి విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత ధూపం వేసి స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క సమర్పించి పాదాల దగ్గర అక్షింతలు ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. ఇలా విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తరువాత నా దగ్గర చిన్న త్రిశూలం కూడా ఉందండి. ఆ త్రిశూలాన్ని ఇలా శివయ్య ముందు పెడుతున్నాను. తరువాత స్వామివారి పటం ముందు ఇలా ప్లేటు సిద్ధం చేసుకొని ఆ ప్లేట్లో చిన్న శివలింగాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలి. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి
శివయ్యకు శుద్ధ జలంతో అభిషేకం చేసిన ఎంతో ఆనందపడతారట. అందువలన ఈ శివరాత్రి రోజు శివయ్యకు కొన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా పూజలో మాత్రము శివరాత్రి రోజు బిల్వ దళాలు, మారేడు దళాలు తప్పకుండా సమర్పించాలి. మీ ఇంట్లో ఇంతవరకు శివలింగం లేనట్లయితే తప్పకుండా చిన్న శివలింగాన్ని తీసుకువచ్చి శివరాత్రి రోజు అభిషేకించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగా మారేడు దళాలు సమర్పించి ఆ తరువాత ధూపం వేసి మీ దగ్గర ఉన్న ద్రవ్యాలను బట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చండి. అంటే ఏ ఏ ద్రవ్యాలతో ఎలా అభిషేకం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో ఆల్రెడీ నేను ఒక వీడియోలో పూర్తి వివరాలతో అప్లోడ్ చేసున్నానండి. అవసరం అనుకుంటే చూడండి. ఇవన్నీ ద్రవ్యాలు మా దగ్గర లేవండి అనుకునే వాళ్ళు పంచామృతాభిషేకం చేస్తే చాలా మంచిది. పంచామృతాభిషేకం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవి 5 ఒక పాత్రలో కలుపుకొని ఒక్కసారిగా శివలింగానికి అభిషేకం చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా శివరాత్రి రోజు అందరూ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. మరియు పంచామృతంతో కూడా శివలింగాన్ని అభిషేకిస్తారు. ఇంకా పంచగవ్య అభిషేకం ఉత్తమమైన ఫలితాలు కలిగిస్తుంది. అది ఎట్లాగా అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం అన్నీ కలిపి అభిషేకం చేస్తారండి. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసిన తరువాత తెల్లని అక్షింతలు, శ్వేత అక్షింతలు ఎలా కలపాలో కూడా చెప్పున్నానండి. అక్షింతలతో అభిషేకం చేసిన తరువాత ధూపం వేసి ఆ తరువాత చిన్న పీఠం సిద్ధం చేసుకొని స్వామివారిని శుద్ధ జలంతో శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో తుడిచి గంధము బొట్టు పెట్టి ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో, బిల్వ పత్రాలతో శివలింగాన్ని అలంకరించాలి. శివరాత్రి రోజు తప్పకుండా శివలింగానికి కానీ, శివుని పటానికి కానీ ఒక్క బిల్వపత్రం అన్న సమర్పించాలి. చాలామంది ఈ అభిషేకాలు ఎప్పుడు చేస్తే మంచిది అని అడుగుతున్నారండి. మీ వీలును బట్టి అంటే ఉదయం కొంతమందికి వీలుంటుందండి. అలాంటి వాళ్ళు 9 లోపల ఉదయం 9 లోపల ఈ అభిషేకాలు, పూజ అనేది చేసుకోవచ్చు. అంటే ఆఫీస్‌కి పోయి వర్క్ చేసే వాళ్ళకి ఈ టైం కరెక్ట్‌గా సరిపోతుంది. 9 లోపల చేసుకోవచ్చు. లేదు మాకు ఆ రోజు లీవ్ ఇంట్లోనే ఉంటాము అనుకునే వాళ్ళు సాయంకాలం ప్రదోషకాలం 6:30 నుంచి 6 నుంచి అనుకోండి. సాయంకాలం 6 నుంచి పక్క రోజు ఉదయం 6 వరకు 4 జాములు ఉంటుందండి. ఆ 4 జాముల్లో ఇలా అభిషేకాలు చేస్తే మంచిది. ముందుగా అయితే మనము శివరాత్రి రోజు ఉపవాసం ఉండి, జాగరణ ఉండి అఖండ దీపం వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అఖండ దీపం ఎలా వెలిగించుకోవాలో ముందుగా తెలుసుకుందామండి. దానికోసం శుభ్రమైన ప్లేట్ సిద్ధం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఉపవాసం ఉండి జాగరణ ఉండేవాళ్ళే ఈ అఖండ దీపం వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఉపవాసం లేకపోయినా, జాగరణ చేయకపోయినా చక్కగా మనము అంటే ఉదయం పూట మనము పూజ చేసుకునే వాళ్ళు ఈ అఖండ దీపం అనేది ఉదయాన్నే వెలిగించుకోవాలి. సాయంకాలము చేసుకునే వాళ్ళు సాయంకాలం వెలిగించుకుంటే పక్క రోజు ఉదయం వరకు ఉండాలి. ఉదయం వెలిగించుకున్నోళ్ళు కూడా పక్క రోజు ఉదయం వరకు అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి. ఆ ప్లేట్‌లో చక్కగా ధాన్యము లేదంటే బియ్యం కూడా వేసుకోవచ్చండి. బియ్యం వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పెద్ద మూకుళ్ళు ఉంటాయండి. మట్టి మూకుళ్ళు. ఆ మట్టి మూకుళ్ళను ఉపయోగిస్తే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఎక్కువ సేపు కూడా వెలుగుతుంది. అసలు అఖండ దీపాన్ని ఎందుకు వెలిగించుకోవాలి అంటే మనము జాగరణ ఉంటాం కదండీ! మన దృష్టి అంతా ఆ అఖండ దీపం మీద ఉంటుంది. అంటే ఆ అఖండ దీపం అనేది కొండెక్కుతుందేమో అని చూస్తూ ఉంటాము. మనసు అంతా
స్వామి మీద నిమగ్నమై ఉంటుంది. అందువలనే అఖండ దీపం అనేది వెలిగిస్తాము. అంటే ఆలోచనలన్నీ ఆ దీపం మీదే ఉంటాయి. ఇతరుల మీదకి వెళ్ళవు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మేము సింపుల్‌గానే పూజ చేసుకోవాలనుకుంటున్నామండి. అయినా గానీ అఖండ దీపం పెట్టుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం సింపుల్‌గా పూజ చేసుకున్న ఉదయాన్నే ఇలా అఖండ దీపం పెట్టుకుంటే పక్క రోజు ఉదయం వరకు వెలిగేటట్లు చూసుకోండి. జాగరణ, ఉపవాసము ఏమీ లేకపోయినా చక్కగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకోవడం వలన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఏకాగ్రత అంతా పూజ మీద ఉంటుంది. అందువలన చక్కగా అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. శివరాత్రి రోజు ఆ రోజంతా ఇంట్లో ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా పిల్లలను కొట్టేది, అరుపులు అవేమీ లేకుండా ప్రశాంతంగా శివనామ స్మరణతో ఉండాలి. ఓం నమః శివాయ అనుకుంటూ వీలైనన్ని సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఉండాలి. ఉపవాసం ఉండాలి అంటే చాలామందికి కుదరదండి. అంటే కొంతమంది బాలింతలు ఉంటారు. కొంతమందికి ఆరోగ్యం సరిగా ఉండదు. కొంతమంది గర్భిణీలు ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళు ఉపవాసము చేయనవసరం లేదు. ఆరోగ్యం బాగుండి ఉపవాసం చేసేవాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి. పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. కటిక ఉపవాసం ఉండి మన శరీరానికి కష్టం తెచ్చుకోకూడదండి. పాలు, పండ్లు తీసుకుంటూ స్వామివారికి దగ్గరగా ఉండి ఉపవాసాన్ని ఉంటే చాలు. శివరాత్రి రోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఉల్లి, వెల్లుల్లి, బియ్యము, గోధుమలు, బఠానీలు, స్వీట్ కార్న్, రాజ్మా అలాంటివి తీసుకోకూడదు అని పండితులు చెప్తున్నారు. వీలైనంత వరకు అవి తీసుకోకుండా ఉండడమే మంచిది. ఇలా మూకుళ్ళకు బొట్లు పెట్టిన తర్వాత మూకుళ్ళో పై వరకు కాకుండా నువ్వుల నూనెను పోసి అఖండ దీపానికి ఒత్తి సపరేట్‌గా ఉంటుందండి. ఆ ఒత్తిని చక్కగా ఆ నూనెలో తడిపి ఇలా పెట్టి ఆ ఒత్తికి మొదట్లో కాస్త కర్పూరం గాని పెట్టి వెలిగిస్తే చక్కగా వెలుగుతుందండి. ఏకహారతితో గాని, అగరవత్తులతో గాని వెలిగించాలి. వెలిగించినటువంటి దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులు, బిల్వ దళాలతో అలంకరించాలి. వెలిగించిన వెంటనే ఒక్క నమస్కారం చేసుకొని ఓం నమః శివాయ అంటూ 21 సారి కానీ వీలైతే 108 సార్లు అంటే చాలా మంచిది. ఈ దీపం అనేది స్వామి వైపు చూసే విధంగా పెట్టుకోవచ్చు. లేదంటే తూర్పు ముఖం చూసే విధంగా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఈ దీపం కొడిగడుతుందండి. అప్పుడప్పుడు దాన్ని తీసివేస్తూ వస్తే చక్కగా వెలుగుతుంది. ఒకవేళ అసందర్భంగా కొండెక్కినట్లయితే ఆ ఒత్తిని పక్కకి నెట్టి వేరే ఒత్తి వేసి చక్కగా వెలిగించుకోవచ్చు. శివరాత్రి రోజు శివయ్యకు ఎంతో ప్రీతికరమైన రుద్రాక్ష దీపారాధన. ఎన్ని దీపాలు వెలిగించినా సమానం కాదండి. ఈ దీపారాధన చేస్తే ఎంతో ఇష్టమట. అందువలన ఈ దీపం కోసము ముందుగా తడి బియ్యం కానీ, పొడి బియ్యం కానీ తీసుకొని అందులో పాలు కానీ, నీళ్లు కానీ పోసి చక్కగా చపాతీ పిండిలాగా మనము ముందుగా కలిపి పెట్టుకోవాలి. రుద్రాక్ష దీపారాధన మనము శివరాత్రి రోజు చేసుకోవచ్చు. ప్రతి సోమవారం కూడా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా పిండి ముద్దను తయారు చేసుకున్న తర్వాత బొటనవేలు ఇలా నొక్కినట్లు అని చుట్టూరా ఇలా అనుకుంటే మనకు ప్రమిదలాగా వస్తుంది. కాస్త పిండి ఎక్కువగా తీసుకొని పెద్ద ప్రమిదలాగా చేసుకోవాలండి. ఎందువలనంటే ఈ దీపానికి మనము చందనంతో బొట్లు పెడతాం కదా, అందువలన. శివరాత్రి రోజు రుద్రాక్ష దీపారాధన చేసినందువలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరియు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా ఒక శుభ్రమైన ఇత్తడి, వెండి, రాగి ప్లేట్ తీసుకొని నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను. అలంకరించినటువంటి ప్లేట్లో బియ్యం వేసుకోవాలి.
రుద్రాక్ష దీపానికి ఉపయోగించినటువంటి ఈ బియ్యాన్ని పక్షులకు వేయవచ్చు. లేదంటే ఎవరు తొక్కని స్థలంలో వేయవచ్చు. లేదంటే మనము అన్నం వండుకుంటాం కదండీ! ఆ అన్నంలో ఈ బియ్యం గూడా కలుపుకొని చక్కగా వండుకోవచ్చు. నాన్ వెజ్‌లో మాత్రం ఉపయోగించుకోకూడదు. ఆ పిండి దీపాన్ని మాత్రం గోవులకు తినిపిస్తే చాలా మంచిది. ఈ రుద్రాక్షలు మనము దీపారాధనకు ఉపయోగిస్తున్నాం కదండీ! ఆ రుద్రాక్షలు మాత్రం అందులో నుంచి ఒకటి తీసుకొని మన మనీ పర్స్‌లో గానీ, హ్యాండ్ బ్యాగ్‌లో గానీ ఉంచుకోవాలి. మిగిలినటివి బీరువాలో ఉంచితే సరిపోతుందండి. మీ దగ్గర ఎక్కువ రుద్రాక్షలుంటే ప్లేటు నిండుగా నేను చూపించిన విధంగా రుద్రాక్షలు పెట్టండి. లేదంటే 1 గాని, 3, 5, 7, 9, 11 అలా లెక్క పెట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు. పంచముఖి రుద్రాక్ష మీ దగ్గర ఉంటే అది ఒక్కటి గూడా పెట్టి గూడా దీపారాధన అనేది చక్కగా చేసుకోవచ్చు. మనం తయారు చేసినటువంటి పిండి ప్రమిదకు ఇలా చందనంతో ఆహ్, అడ్డనామాలు పెట్టాలండి. నిలువుగా పెడితే వెంకటేశ్వర స్వామికి, అడ్డంగా పెడితే శివయ్యకు. తరువాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. శివలింగానికి కుంకుమతో బొట్టు పెట్టకూడదండి. ఇలా మనం తయారు చేసినటువంటి పిండి దీపానికి మాత్రం చక్కగా కుంకుమతో బొట్లు పెట్టుకోవచ్చు. ఈ దీపారాధన చేసిన తర్వాత ఈ దీపం వెలుగుతున్నంత సేపు మనము ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకోవచ్చు. లేదంటే శివాష్టకం చదువుకున్న చాలా మంచిదండి. ఇలా తయారు చేసుకున్నటువంటి ప్రమిదను సిద్ధం చేసుకున్నటువంటి రుద్రాక్షల మీద ఇలా పెట్టుకోవాలి. తరువాత ఇందులో ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది. వీలు కాని పక్షంలో నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చండి. ఆవు నేతిని వేసిన తర్వాత 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి నా దగ్గరైతే చిన్న స్టాండ్ లాగుందండి. అందులో పెట్టి మధ్యలో పెడితే చక్కగా వెలుగుతుంది. శివరాత్రి రోజు జాగరణ ధ్యాన ప్రయోజనాలను పెంచుతుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, ఇది శరీరాన్ని, మనసును శుభ్రపరిచే గొప్ప ప్రక్రియ. అంతర్గత శాంతిని పొందేలా, ఆధ్యాత్మిక పురోగతి సాధించేలా చేస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి రుద్రాక్ష దీపాన్ని మనము ముందు వెలిగించాం కదండీ! అఖండ దీపం దగ్గర ఇలా ఏర్పాటు చేసుకొని ఏకహారతితో గానీ, అగరవత్తులతో గానీ వెలిగించాలి. తప్పకుండా మారేడు దళాన్ని సమర్పించాలి. ఇలా శివరాత్రి రోజు ఒకవేళ మీకు పూజ కుదరని వాళ్ళు ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుందండి. ఆ మాస శివరాత్రి రోజు కూడా ఇలాగనే పూజ చేసుకోవచ్చు. లేదంటే సోమవారం కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. శివరాత్రి రోజు శివయ్య అనుగ్రహం పొందడానికి ఒక చక్కని దీపం ఉందండి. కొబ్బరి దీపం. ఈ కొబ్బరి దీపానికి కొబ్బరికాయ అనేది సపరేట్‌గా కొట్టాలండి. కొట్టిన తర్వాత ఆ నీళ్ళని ఒక గ్లాసులో పోసి ఉంచి కొట్టిన తర్వాత 2 చిప్పలు వస్తాయి గదండీ! ఒక చిప్పని నైవేద్యానికి ఉపయోగించాలి. ఇంకొక చిప్పని అంటే కల్లు భాగాన్ని 3 కళ్ళు ఉంటాయి కదండీ! ఆ కన్ను భాగాన్ని దీపానికి ఉపయోగించాలి. శుభ్రమైన ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ రాగి ప్లేట్ తీసుకుంటున్నానండి. ఆ ప్లేటుకు పసుపు, కుంకుమలతో అలంకరించిన తర్వాత ఆ ప్లేట్‌లో బియ్యం పోసుకోవాలి. బియ్యం మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మనము సపరేట్‌గా కొట్టాం గదండీ! పూజకు కొట్టినటువంటి కొబ్బరి చిప్పను ఉపయోగించకూడదు. ఈ దీపానికి మాత్రం ప్రత్యేకంగా కొబ్బరికాయను కొట్టి అందులో నుంచి చిప్ప తీసుకొని ఉపయోగించాలి. కొబ్బరి చిప్పకు కూడా పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. అందరి దేవుళ్ళకు రకరకాలుగా దీపారాధనలు చేస్తూ ఉంటారు. శివయ్యకు మాత్రం నారికేళ దీపం అదేనండి కొబ్బరి చిప్పలో దీపం వెలిగించినట్లయితే ఎంతో సంతోషిస్తారట. అందువలన తప్పకుండా ఈ శివరాత్రి రోజు కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అందులో ఆవు నేతిని వేసుకోవచ్చు, నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చండి. చక్కగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి 3 ఒత్తులుగా వేసుకోవాలండి. 3 ఒత్తులుగా వేసుకొని ఆ తరువాత వెలిగించుకోవాలి. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి దీపాన్ని
స్వామివారి చిత్రపటం ముందు ఇలా ఏర్పాటు చేసుకొని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించుకోవాలి. వెలిగించిన తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో బిల్వ పత్రాలతో అలంకరించుకోవాలి. కొబ్బరి దీపం వెలిగించిన వెంటనే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని చెబుతారు. అందువలన మనము వెలిగించిన వెంటనే ఒక్క నమస్కారం చేసుకోవాలి. ధూపం వేయాలి. అక్షింతలు వేసి నమస్కరించుకుంటే సరిపోతుంది. ఇంకా మన వీలును బట్టి శివాష్టకం అన్నీ చదువుకోవాలి. చదివినంతసేపు మన దగ్గర మారేడు దళాలు ఉంటే ఇలా ఒక్కొక్కటి చక్కగా శివలింగం ముందు పెట్టుకుంటూ వస్తే చాలా మంచిదండి. మీకు వీలు కాని పక్షంలో ఆ రోజు శివలింగానికి కానీ, శివుని చిత్రపటానికి కానీ ఇలా అఖండ దీపానికి ఒక్క మారేడు దళమన్నా సమర్పించాలి. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదండి. ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఉదయం అంతా పండ్లు, పాలు తీసుకొని సాయంకాలం అభిషేకాలు చేసుకోవచ్చు. సాయంకాలం వీలు కాని వాళ్ళు ఉదయం 9 లోపల అభిషేకాలు చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. నైవేద్యంగా వచ్చి మనము ఆల్రెడీ కొబ్బరి చిప్ప దీపం పెట్టాం కదండీ! ఇంకొక చిప్ప ఉంది కదా! ఆ చిప్పలో నుంచి కొన్ని కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అందులో పంచదార వేసి స్వామివారికి సమర్పించి పండ్లు, పాలు సమర్పించవచ్చు. ఒకవేళ మీరు సాయంకాలం పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం 6 పైన అభిషేకాలు, పూజలు చక్కగా చేసుకోవచ్చు. ఇంకా లింగోద్భవం టైము అంటే 11:30, 12 ఆ టైంలో శివలింగానికి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండేవాళ్ళు ఆ శివరాత్రి రోజంతా ఉపవాసం ఉండి పక్క రోజు స్వామివారికి అన్ని ఆహార పదార్థాలను తయారు చేసి స్వామివారికి సమర్పించి అప్పుడు ఉపవాస దీక్ష విరమించాలి. అప్పటి వరకు మనము అఖండ దీపం ఉదయం వెలిగిస్తే అప్పటి వరకు ఉండాలి. లేదంటే సాయంకాలం వెలిగించిన పక్క రోజు మనము ఉపవాస దీక్ష విరమణ దాకా ఆ అఖండ దీపం అనేది వెలుగుతూ ఉండాలి. కొబ్బరి దీపం వెలిగించాం కదండీ! ఆ కొబ్బరిని ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో వదలవచ్చు. ప్లేట్‌లో వేసినటువంటి బియ్యము మనము అన్నం వండుకుంటాం కదండీ! అందులో కలిపి అన్నం తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్‌లో ఉపయోగించకూడదు. శివరాత్రి రోజు తప్పకుండా పంచముఖ హారతి ఇస్తే చాలా మంచిదండి. పువ్వొత్తులు ఉంటాయి కదండీ! ఆ పువ్వొత్తులు నేతిలో ముంచి ఇలా స్టాండ్‌లో ఉంచి మనము హారతి ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ మేము చేయలేమండి. మా దగ్గర శివుని పటమే ఉంది అనుకునే వాళ్ళ కోసం చక్కగా శివుని పటానికి పసుపు, కుంకుమ, గంధములతో అలంకరించి, పువ్వులతో అలంకరించి, ఆ తరువాత అఖండ దీపం, కొబ్బరి దీపం, రుద్రాక్ష దీపారాధన చేసుకొని చక్కగా నైవేద్యాలు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. ఇంతవరకు మా దగ్గర శివలింగం లేదండి. శివలింగాన్ని తెచ్చి ఈ సంవత్సరం పూజ చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసము తప్పకుండా ఎటువంటి సందేహం లేకుండా చిన్న శివలింగాన్ని తీసుకువచ్చి చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు. ఒకవేళ శివలింగాన్ని తీసుకురాని పక్షంలో బంక మన్ను ఉంటుంది కదండీ! ఆ మన్నుతో కూడా శివలింగాన్ని తయారు చేసుకొని చక్కగా పూజలో పెట్టుకొని అభిషేకాలంటే డైరెక్ట్‌గా శివలింగం మీద పోయకుండా ఆకుతో కాస్త చిలకరించినట్లు అంటే సరిపోతుందండి. అన్నంతో కూడా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ అన్న అన్నంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని, మన్నుతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఎవరు తొక్కని స్థలంలో లేదంటే పారే నీళ్ళల్లో కలపవచ్చు. ఆనవాయితీ లేకపోయినా చక్కగా నేను చెప్పిన విధంగా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగనే చేయాలనేం లేదండి. మీ వీలును బట్టి మీ టైం ప్రకారం ఆ శివయ్యను పూజిస్తే ఆయన చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. ఇలా ఇంట్లో పూజలు చేసుకున్న తరువాత శివరాత్రి రోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివపార్వతులను దర్శించుకుంటే చాలా మంచిది. శివరాత్రి గురించి పూర్తి వివరాలు తెలియజేశాను అనుకుంటాను. మీకేమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. అంతేనండి వీడియో. మీరు ఈ 3 దీపాలలో ఏదో ఒక దీపమన్నా శివరాత్రి రోజు వెలిగించవచ్చు.
3 వెలిగించాలనేం లేదండి. అంతేనండి ఈ వీడియో. నేనైతే కొంతమందికైనా ఉపయోగపడుతుంది. ఆ శివయ్య అనుగ్రహం పొందతారు అనే ఉద్దేశంతో మీకోసం ముందుగా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. మరి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.